సో వార్ 2 మూవీ వస్తుంది కదండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పార్ట్ 2 మూవీ తోటి రుతిక్ రోషన్ గారు ఇంతవరకు ఆయనకి ఈ మధ్యకాలంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ లేదని ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకొని బాలీవుడ్లో ఇండస్ట్రీ ఇట్టు కొడతాడని అందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టాలీవుడ్లో కూడా ఆయన క్రేజ్ ఆనుతుంది. కన్నడలో కూడా పునీత్ రాజ్కుమార్ తర్వాత అంత క్రేజ్ ఉన్న యాక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను. తమిళ్లో కూడా ఆయన క్రేజ్ ఎక్కడే తగ్గలేదు. పాన్ ఇండియాలో ఆయన నెట్టుకొస్తారని ఆయన్ని చూసి పెట్టారు. వార్ 2లో ఎన్టీఆర్ లేకపోతే అంత బస్ అండ్ క్రేజ్ క్రియేట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ని ఎలా ఒప్పించారనేది ఫ్యాన్స్ అందరి దృష్టిలో ఉంది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆయన సింగిల్ టేక్ యాక్టర్. ఆయన యాక్టింగ్ చేసిన, డ్యాన్స్ చేసిన ఆయన వేరే లెవెల్ అనమాట. ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది తెలుసు కదా, సింగిల్ టేకింగ్ అంతే. ఆయన మామూలుగా ఉండదు అనమాట. అంటే ట్రైలర్ చూసాం వార్ 2, మనము 6 ప్యాక్ గ్రాఫిక్స్, రితిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ ఆనలేదు అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ట్విట్టర్లో ఫ్యాన్ వార్ జరుగుతుంది, ఎలా చూడొచ్చు మన దీన్ని? నాకు తెలిసినంతవరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి 6 ప్యాక్ అయితే ఆయన బాడీ ఈ మధ్యకాలంలో ఎక్కడా లావ్ అయినట్టు నేను ఎక్కడా చూడలేదు. ఆయన ఆల్రెడీ 6 ప్యాక్ బాడీ తోటి ఒక 10 ఇయర్స్కి మెయింటైన్ చేస్తున్నారు. టెంపర్ మూవీ దగ్గర నుండి నేను అనుకుంటున్నాను. ఒక టెంపర్ తర్వాత అరవింద్ సమేతలు 6 ప్యాక్ చూపెట్టారు. మళ్ళీ మన త్రిపురలో కూడా అది ఫైట్ ఉంటుంది కదా పులితోటి, అక్కడ 6 ప్యాక్ చూపెట్టారు. అన్నీ 6 ప్యాక్ 10 ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకు ఎన్టీఆర్ని చాలామంది టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు ట్రోలింగ్లో. సో ఎందుకు అనుకోవచ్చు? ఆయనకున్న క్రేజ్ ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఆయనకున్న క్రేజ్ ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబా బామర్దులు చించి పడేస్తున్నారు. అంటే అల్లు అర్జున్కి కూడా క్రేజ్ ఉంది. వాళ్ళిద్దరు బాబా బామర్దులు కదా. అటు అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ జరుగుతుంది, ఇటు జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో నాకు అది అర్థం అవ్వట్లేదు. ఓవరాల్గా ఏం చెప్తారు వార్ 2 గురించి? వార్ 2 ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన రాత కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్లో నేను నా ఆరాధ్య దైవం ప్రభాస్, నేను అభిమానించే యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. 2012 వరకు ఊసర వెళ్ళే వరకు నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానే. అప్పటి వరకు ఎందుకంటే ఇంకా ఆయన నేను డైహెడ్ ఫ్యాన్. మా వాళ్ళందరూ టీడీపీ కదా, అలాగే నేను కూడా ఆయన డైహెడ్ ఫ్యాన్. కాకపోతే ఆయన బ్లాక్ బాస్టర్ ఇట్లు లేవు. తర్వాత అందరూ నువ్వు ఇటు ఉంటావు, ప్రభాస్లా కొద్దిగా ఆందోళన అది ఇది అంటారికే నేను ప్రభాస్ ఫ్యాన్గా మారిపోయాను. తర్వాత నుండి ఆయన సక్సెస్ వస్తున్నాయి కదా, ఆయన సక్సెస్ వస్తుంటే నేను ఆయన ఫ్యాన్గా మళ్ళీ వస్తే అది మళ్ళీ నాకు తప్పు అవుతుంది కదా. ఆయన సక్సెస్లో ఉంటే ఇంక అంతకంటే ఏం కోరుకోవాలి? ఆయన ఫ్యాన్గా ఏం కోరుకోవాలి? ఆయన సక్సెస్లో ఉన్నాడు కాబట్టి మనకి హ్యాపీ అనమాట. ఆయన ఇంకా ఎత్తుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఎప్పటికైనా ఆయన ఇండస్ట్రీకి పెద్దగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక మెగాస్టార్ తర్వాత, ఒక పవర్ స్టార్ తర్వాత ఆయన ఇండస్ట్రీకి పెద్దగా ఉంటారని నేను అనుకుంటున్నాను.